అదేవిధంగా కోడెల శివప్రసాద్ గారు నిన్ను కలవాలని చెప్పి నీతో మాట్లాడాలని చెప్పి గత 10 రోజులుగా ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? నువ్వు హైదరాబాద్లో కలుద్దాము, హైదరాబాద్లో మాట్లాడతానని చెప్పి కోడెల శివప్రసాద్ గారికి చెప్పి నిన్న కాక మొన్న పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను బిజీగా ఉన్నా, రేపు మార్నింగ్ మాట్లాడతానని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా చంద్రబాబు? నిన్న పొద్దున 9:30 దాకా నీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసి నీతో మాట్లాడటానికి ఆయన ప్రయత్నించి నువ్వు ఆయన్ని కలవకుండా, ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా హైదరాబాద్ నుంచి నువ్వు బయలుదేరి విజయవాడ వస్తా అంటే నువ్వు విజయవాడ వచ్చే లోపు ఆయనకి ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోయినటువంటి మాట వాస్తవమా కాదా చంద్రబాబు? నువ్వు చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న చనిపోయిన కాడి నుంచి ముసలి కన్నీరు కారుతున్నాడు, పక్కనే కూర్చుని శవాల దగ్గర పేలాలు ఏరుకునే వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు కోడెల శివప్రసాద్ పులి అయితే చంద్రబాబు నాయుడు నక్క పులిని మోసం చేస్తుందని చెప్పి మనం చాలా బొమ్మరిల్లు కథల్లో చాలా చదివాం. నక్క వినయాలు, నక్క పులిని కూడా ఎలా మోసం చేసింది, ఇవన్నీ కూడా మనం చాలా చూసాం. ఆ రోజు ఎన్టీ రామారావు మీద ఇదే రకంగా, పార్టీ అధ్యక్షుడు వ్యవస్థాపకుడి మీద ఇదే రకంగా ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేసి ఆయన పదవి నుంచి దించి ఆయన చావుకి కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు. చనిపోగానే శవం దగ్గర కూర్చుని దొంగేడుపులు ఏడ్చి ఈ రాష్ట్రంలో అది కోల్పోయింది, ఇది కోల్పోయింది, రామారావు మహానుభావుడు అని చెప్పి దండలేసి శవయాత్రలో పాల్గొన్నటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే. హరికృష్ణ గారికి మంత్రి పదవి ఇచ్చి నా తండ్రి చావుకి సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి ఆయన మంత్రిగా రాజీనామా చేశాడు. ఎన్టీ రామారావు చావుకి కారణాలు నాకు తెలవాలి, ఈ ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి హరికృష్ణ గారు రాజీనామా చేశాడు మంత్రి పదవికి. ఆయనకి అడిగినటువంటి డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ ఇలా, ఆ తర్వాత ఆయనకి మంత్రి పదవి ఇవ్వాల, ఆయన్ని పక్కన పెట్టేసావు, పార్టీలోంచి వెళ్ళగొట్టావు, చనిపోయినాక వచ్చేసావు. మొత్తం శవయాత్ర అంతా నువ్వే, శవం కన్నా నువ్వే ఎక్కువ కనపడతావు, ముసలి కన్నీరు కారుస్తావు, అద్భుతమైన నాయకుడు చచ్చిపోయాడు అని చెబుతావు. ఈరోజు కూడా అదే, కోడెల శివప్రసాద్ గారు బతికొండగా ఈ 3 నెలల్లో వైసీపీ ప్రభుత్వం వేధిస్తానని చెప్పి నువ్వు ఒక్కసారన్నా మాట్లాడావా? ఒక్కసారి కోడెల శివప్రసాద్ గారిని అవమానపరుస్తానని కానీ, కోడెల శివప్రసాద్ గారి మీద అక్రమ కేసులు పెడతానని కానీ నువ్వు ఒక్కసారన్నా మీడియాకు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడావా? పల్నాడులో ఉన్నటువంటి బాధితులు అని చెప్పి పెట్టావు, వైసీపీ బాధితులు అని చెప్పి. మరి పల్నాడులో వైసీపీ బాధితుడు కోడెల శివప్రసాద్ గారు అయితే ఆయన ఎందుకు రాలే క్యాంపుకి? ఆయన వస్తా అన్నా కూడా రావద్దని ఎందుకు చెప్పావు? నువ్వు ఆయనతో చేయించాల్సినటువంటి దురాఘాతాలన్నీ చేయించావు. నీ మాట విని, నీ కొడుకు మాట విని ఆయన కొడుకు కొన్ని కార్యక్రమాలు చేసిన మాట వాస్తవం. కాపాడాల్సినటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి నువ్వు ఆయన్ని వదిలించుకుంటాకి పార్టీలోంచి ప్రయత్నం చేసిన మాట వాస్తవం. ఆయన మీద ఏదైనా ఎలిగేషన్ వస్తే పాపం జాలేసేది నాకు. ఆయనే వచ్చి సమాధానం మీడియాకు చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి నువ్వు పట్టించావు. గుంటూరు జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ నువ్వు కానీ కోడెల శివప్రసాద్ గారు తప్పు చేయలేదు, కోడెల శివప్రసాద్ గారి మీద అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పి ఒక్క నాయకుడు వచ్చి మీడియా ముందు మాట్లాడా? ఆయనే సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేసావు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.